సన్నల కొయ్యలు ఉంటాయి కదా వాటితో దంచాలి, దంచితే బియ్యం తయారైంది. అప్పుడు 2-3 రోజులకు వారానికి ఒకసారి అన్నం పెట్టేవారు. మిగతా మధ్యలో అన్ని మీరు చెప్పిన ఎలుక పండ్లు నేరేడు పండు అంటే మన తేనె. పొద్దున్న లేచి మూడు పూటలు అదేనా? 3 పూటలు ఎక్కడమ్మా, అవి కూడా 3 పూటలు లేవు, అవి కూడా 3 ఎప్పుడో పూట. అంటే అంత కటిక పేదరికం చూసి కూడా అమ్మాయి మీద ఎప్పుడు కోపం రాలేదా మీకు? లేదు, మాకు ఆ కోపం అనేది మాకు తెలియదు. మేము ఎప్పుడైనా వాళ్ళు చెప్పిన వాటి ఇంట్లో తప్ప ఎదురిచ్చే కెపాసిటీ మా దగ్గర లేదు, అసలు మాట్లాడేది ఇదే నేను. మరి 12 మందిలో మీకు అప్పుడప్పుడు ఇవి తినేవాళ్ళని చెప్పారు, ఎప్పుడో 2-3 రోజులకు ఒకసారి అన్నం ముద్ద. ఎట్లా అనిపించేది అప్పుడు? చిన్నపిల్లలు కదా మీరు అప్పుడు చిన్నపిల్లలమ్మ. అప్పుడు అన్నం కొల్ల తక్కువ అయితే చెర్లలో మట్టి ఉండేది, అండు మట్టి. అంటే మట్టి కొట్టుకొచ్చి మట్టి ఉంటే ఆ మట్టి కూడా కొంతమంది ఆడవాళ్ళు తినేది, మేము కూడా తినేది. మట్టి తిన్నారా? నేను మట్టి తిన్నా. అదంతా అట్లానే ఉందా? మర్చిపోయినారా? వెనక విడిచిపెట్టినరా? ఎట్లా? నేను మర్చిపోదమ్మా, మర్చిపోలే. బాగా ఉన్నాను రోజులు. ఎప్పుడైతే నేను అన్ని కులాలు అన్ని మతాలు అన్నం పెట్టిందో సాకులకు, ఆ మతాల వాళ్ళందరి అన్నం తిన్నాను. నేను కూడా నా భార్య కూడా చెప్పా, అమ్మ నేను ఒకవేళ చనిపోయినా కూడా ఈ అన్నం పెట్టేదాకా. అన్నము పరాబ్రహ్మ స్వరూపం. మానవుడు అన్నంతోనే బతుకుతాడు, అన్నం లేకుంటే అమ్మను కూడా విలువలేడు. అన్నం విలువ ఏంటో మీరు తెలుసుకున్నారు, పడ్డ కష్టానికి అన్నం విలువ అంటే తెలిసింది. భగవంతుడు ఏం చెప్పింది? పరబ్రహ్మ స్వరూపం అన్నం దైవాన్ని పూజించడానికంటే మానవుణ్ణి పూజించమని చెప్పి. అమ్మాయి గారు, చాలా గొప్ప విషయం ఏంటంటే తల్లిదండ్రులు ఇట్లాంటి పరిస్థితుల్లో పెంచితే పిల్లలు మామూలుగా కోపం తెచ్చుకుంటారు. కోపం ఉంటుంది కదా, అంటే కనేసారు, మాకు తిండి పెట్టలేదు, సరిగ్గా ఇవ్వలేదని చెప్పి. మీరు ఆ కోపం లేకపోగా మీకు కృతజ్ఞత ఉంది వాళ్ళ పట్ల. చాలా గొప్ప ధన్యులు మీరు. వాళ్ళు వెళ్ళిపోయే టైంకి మీ పరిస్థితి ఎట్లా ఉండేది? పరిస్థితిలో ఉన్నారు అప్పుడు? నాకు కొంచెం తీత వచ్చేసింది. బట్టలు కొనుక్కోవటం, టైర్లో పంచర్ చేయటం, ట్రాక్టర్ డ్రైవర్ చేయటం, అన్ని విధాలా కొంచెం అవగాహన పెరిగింది. పెద్ద మనుషుల దగ్గర పోవటం, అవి మనిషి అంటే కరెక్ట్ మాట్లాడతానంటాం అని కొంచెం అవగాహన పెరిగింది. ఆ భక్తి భావంలో మనలో దుర్గాప్రసాద్ స్వామి గారు ఎక్కువ వచ్చేది మా ఏరియా. స్వామీజీతో పరిచయం అయ్యాకే మీరు ఈ సేవా మార్గంలో వచ్చింది. అంతకుముందు నాకు ఏం చెప్పేవారు మీకు? ఆయన అంటే ప్రపంచంలో తల్లిదండ్రిని అరుచుకోవాలయా, తల్లిదండ్రి కంటే ఉపవారు లేరు, మమ్ము లేదు అరుచుకునే అవసరం లేదు, ఊరికే నమస్కారం చేసుకొని తల్లిదండ్రులు అరుచుకోవాలి, బీద ప్రజలను అరుచుకోవాలి. డబ్బు ఎంత సంపాదించింది ముఖ్యం కాదు, ఎవడైతే డబ్బు సంపాదించుకుంటాడో దాంతోకెళ్ళి ధర్మం చేసిన వాడే గొప్ప భక్తుడు, అతడే పుణ్యాత్ముడు. కానీ అంతకంటే పెద్ద లేరని స్వామి చెప్పారు. సో మీ చేతి నుండి మీరు సంపాదించడం మొదలు పెట్టాక మొదటిసారి ఎవరికి అన్నం ముద్ద పెట్టారు మీరు? మొదటిసారి పెవడపల్లి అని మాముత్తారు మండలం సమ్మక్క సారక్క పోయే జాతరలో ఉంటుంది. అది ఇల్లు కాలినప్పుడు సర్వం కోల్పోయింది, వాళ్ళకి అందరూ సమానంగా పోయి. మళ్ళీ ఆ తర్వాత పతాయిరని ఒక గ్రామం కలిపింది, అక్కడ బట్టలు పెట్టినాం. మీరా బట్టలు పెట్టారు? అప్పుడు నాకు అవగా అన్నది లేదు, అయినా నేను ఎంతో కొంత త్యాగం. ఎక్కడికెళ్ళి వచ్చావు మీకు పైసలు? నేను ఈ టైర్లు గాలి పెట్టుడు, అందులోంచి వచ్చే సంపాదన ఇట్లా పెట్టారు. నాకు ఎవరు ఇస్తారమ్మా సంపాదన? గాలి పెట్టుడు, టైర్లు కాలిపోతే పెట్రోల్ డీజిల్ అమ్మి అమ్ముకుంటుంటే అట్లా భూమి వచ్చింది, పైసలు వచ్చింది. నేను వేరే సినిమాలు చూడ, సిగరెట్ దాగా, పాన్ తిన, కళ్ళు దాగా, మాంసం తిన, ఏం తిన, అవన్నిటితో నాకు లాభం వచ్చింది. ఖర్చు లేవు అంటే ఖర్చు తక్కువైపోతుంది, ఇవన్నీ అలవాటు లేవు నాకు. నేను అవన్నీ ఏవైతే నాకున్నాయో ఒక సంవత్సరానికి 30-40 వేల రూపాయలు సంపాదించేది, ఇవన్నీ మిగిలింది నాకు. అవును, ఆ 30-40 వేల రూపాయలలో ఇక మా కుటుంబాన్ని అన్ని చూసుకుంటా ఏదైనా 10,000, 5,000, 2,000 మిగిలితే ఇంత భూమి కొనుక్కుంటాం రోడ్ సైడ్. అట్లా భూమి 2 ఎకరాలు కొన్నా. ఎంత కష్టం వచ్చినా తెలిసిన దగ్గర నుంచి అడిగి తెచ్చుకొని మళ్ళీ ఇది ఎరుపుకున్నా, కానీ నేను భూమి అమ్మది. అవి నాకు చాలా మేలు చేసింది. భూదేవి అంటే కింద పడ్డ భూదేవి దిక్కు, మీద పడ్డ భూదేవి దిక్కు, ఈ ప్రపంచం అంతా బతికేదంతా భూదేవి నుంచి. అన్నం తిన్న అన్నకెళ్ళి, డీజిల్ అయిన అన్నకెళ్ళొస్తుంది, బంగారైన భూదేవి. మరి ముఖ్యంగా మీకు అన్నం కడుపు నిండినప్పుడు భూదేవి ఇంత మట్టినిచ్చింది. మట్టి తిన్నాగా భూదేవి. నేను చదువులేదు, మొత్తం చదువులేదు, అసలు చదువుకోలేదు కదా, చదువులేదు. కానీ గొప్ప విషయం ఏంటంటే మీ పిల్లల్ని మీరు ఇంత పెద్ద చదువులు చదివిస్తున్నారు. ఇప్పుడు మీ పిల్లలు చాలా బాగా చదువుకుంటున్నారు కదా. నా బిడ్డ ఇప్పుడు 12 చదువుతుంది, నువ్వు చదివి డాక్టర్